जय हो। జాతి మెచ్చిన ఖ్యాతి పొందిన కళాఖండాలు ఖరాద్ తివాచీలు రగ్గులు. గుజరాత్ రాష్ట్రం కచ్ ప్రాంతంలో కొన్ని కుటుంబాలకే పరిమితమైన కళ ఆదరణ ఉన్న నేత పనివారాల వలసలతో క్రమముగా కనుమరుగవుతోంది. 700 ఏళ్ల చరిత్ర కలిగిన ఖరాద్ తివాచీ తయారీ కళను తరాలుగా తేజ్భాయ్ పరిరక్షిస్తున్నారు. ఆయన కుమారులు తమ వారసత్వ కళకు మరిన్ని వన్నెలద్దుతున్నారు. తడారిన పొలాలు, నెర్రెలిచ్చిన నేల తల్లి. గుజరాత్లో వెన్నాడే కచ్ ప్రాంతం. అక్కడి జనహృదయాల్లో కళలంటే ఉన్న ఆర్ద్రత ఇంకిపోలేదు. మినుకుమినుకుమంటూ ఉనికి చాటుతున్న వారసత్వ కళలు సజీవంగా ఉన్నాయి. ఇందుకు ముఖ్య కారకులు భుజ్ సమీపాన కుక్మా గ్రామవాసులైన తేజషీభాయ్ మార్వాడా, ఆయన కుటుంబ సభ్యులు. ఉన్నితో తయారయ్యే సహజ సిద్ధ ఖరాద్ తివాచీ కళను పరిరక్షిస్తూ భావితరాలకు అందిస్తున్నారు. 700 ఏళ్ల నాటి ఖరాద్ తివాచీ నేత కళ పరిరక్షణలో నేడు తేజషీభాయ్ ఓ ముఖ్య ప్రతినిధిగా మారారు. వేసవిలో గొర్రెల ఉన్ని 2 పర్యాయాలు కత్తిరించాలి. ఒంటెలైతే ఒక్కసారే. కత్తిరించిన ఉన్నిని జాగ్రత్తగా శుభ్రం చేసి దువ్వి తిప్పుతుంటే వచ్చే దారాలను ఉండలుగా చుడతారు. ఆ తరువాత లక్క, నీలిమందు, దానిమ్మ, జిగురు తదితర పదార్థాలతో కూడిన రంగు వేస్తారు. అద్దకం, నేత అన్నీ మేమే చేస్తాం. ఈ ప్రక్రియలో ఉపయోగించే ఇవన్నీ సహజ సిద్ధమైనవేనని నిర్ధారిస్తాం. उनका और पोमोग्रेनेट है जो ऐसे नेचुरल डाई है वो ही करते हैं, उससे ही वीविंग करते हैं. ఖరాద్ తివాచీల తయారీ పనిని తేజషీభాయ్ తండ్రి దగ్గర నేర్చారు. ఆయన భారత్ పాకిస్తాన్ సరిహద్దున కచ్ ప్రాంతం కురాన్ గ్రామంలో పశువుల కాపర్ల కోసం కంబళ్లు, రగ్గులు నేసేవారు. ఒకనాడు పాకిస్తాన్లోని సింధ్ ప్రాంతం పెద్ద మార్కెట్గా విలసిల్లింది. కానీ దేశ విభజన తర్వాత పూర్తిగా కనుమరుగైంది. కేవలం కొద్ది కుటుంబాలకే పరిమితమైంది. ఈ వారసత్వ ఖరాద్ తివాచీ నేత పనిని తేజషీభాయ్ ముందుకు తీసుకెళ్లారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతి గడించారు. ఖరాద్ తివాచీ నేత శైలి, వీటిని కేవలం తివాచీలు, రగ్గులుగానే చూడకూడదని తేజషీభాయ్ చెబుతుంటారు. ఇవి చరిత్రను, కళా సృజనను పొదిగిన మేలిమి కళనేత కళాఖండాలంటారు. जैसे हमारे पूर्वजों ने संघर्ष किया, మా పూర్వీకులు కష్టాలు పడ్డారు, కళను నిలబెట్టారు. వారి స్వేదం, శ్రమ, సాంస్కృతిక వారసత్వ ఫలాలనే నేడు మేము పొందుతున్నాం. ఈ కళ పూర్తి సహజ సిద్ధమైన కళ. సంరక్షించేందుకు అంకితమయ్యాం. నా పెద్ద కుమారుడు 2018లో రాష్ట్ర స్థాయి పురస్కారం పొందాడు. చిన్న కుమారునికి 2022లో పురస్కారం లభించింది. 2020-21లో ఎర్రకోటలో ప్రధాని నరేంద్ర మోదీజీ ప్రారంభించిన ప్రభుత్వ ప్రాజెక్టులో మేము పాల్గొన్నాం. किले में एक गवर्नमेंट का प्रोजेक्ट था, नरेंद्र मोदी साहब का, जो आत्मनिर्भर. తేజషీభాయ్, ఆయన కుమారులు సమత్, హీరా తరాలుగా అందుతోన్న సాంకేతిక వారసత్వ నైపుణ్యాలను మేళవించి జీవం పోశారు. ఆపై కొత్త సొగసులు అద్దుతున్నారు. ఇవి సృజన రంగరించి ఎంతో శ్రమతో నేసినవి. తరాలుగా వారి వ్యాపార పరిణామ క్రమానికి ప్రతీకలు. తేజషీభాయ్, ఆయన పూర్వీకులు సంచార జాతులు సేకరించి ఇచ్చిన ఒంటె ఉన్నిని ఉపయోగించేవారు. ఇప్పుడు తేజషీభాయ్ కేవలం గొర్రె ఉన్నినే వాడుతున్నారు. అలనాటి నైపుణ్యం, సహజత్వం కోల్పోకుండా కొత్త వన్నెలు అద్దుతున్నారు. కొన్ని రకాల తివాచీలు, రగ్గుల నేతకు నెరల వ్యవధి అవసరం. సంచార జాతులు, ఒంటెల మీద దేశ దేశాలు తిరిగిన రోజుల్లో ఈ కళ విలసిల్లింది. बार बार प्रश्न वही आते. మేము ఎన్నో కష్టాలు పడ్డాం. గతంలో మా సామాజిక వర్గంలో ఎందరో ఖరద్ శైలి తివాచీలు, రగ్గులను తయారు చేశారు. కుటుంబ పోషణకు మేమంతా వ్యవసాయం, పశుపోషణ చేపట్టాం. ఆ రోజుల్లో ఒంటెల మీద ప్రయాణమే మాకు ఏకైక రవాణా సదుపాయం. నా పెళ్లైనప్పుడు భార్యను తీసుకువచ్చేందుకు ఒంటె మీద నేను తయారు చేసిన ఖరద్ తివాచీ వేశాను. जो ये वीविंग करते थे. తేజషీభాయ్ నేసిన ఖరాద్ తివాచీలు అంతర్జాతీయ గుర్తింపు పొందాయి. ఆ కళా సృజన, ప్రతిభ ఎంత ఉన్నతంగా ఉంటాయంటే ఆయన తివాచీలను సిడ్నీ మ్యూజియంలో ప్రదర్శించారు. ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ వస్తు సంగ్రహాలయంలో ఉంచారు. జాతి మెచ్చిన కళనేత తివాచీల ఖ్యాతి దేశ సాంస్కృతిక సరిహద్దులు చెరిపివేసింది. వాటి విశిష్టత అంతర్జాతీయంగా మారుమోగింది. ఇలా కచ్ ఖరద్ తివాచీలు విదేశాలను ఆకర్షించాయి. गवर्नमेंट को ये तो सोचना चाहिए. ప్రభుత్వం ఈ కళారూపంపై మరింత దృష్టి పెట్టాలి. నేను 2008లో రాన్ ఉత్సవ్లో అవార్డును అందుకున్నాను. ఈ పండుగకు అన్ని ప్రాంతాల నుంచి ప్రజలు వచ్చారు. విదేశాల్లోనూ మా కార్పెట్లకు ఇప్పటికీ ఎంతో గిరాకీ ఉంది. గిరాకీకి తగినట్లుగా అందించలేని పరిస్థితి ఉంది. నాకు చదువు రాదు.
అందువల్ల మా ఇంటికి వచ్చే విదేశీ సందర్శకులు మాట్లాడడానికి నాకు ఒక గైడ్ కావాలి. అంతర్జాతీయ ప్రదర్శనల్లో ఈ తివాచీ నేత కళను ఇంకా మంచిగా ప్రదర్శించేందుకు ప్రభుత్వం ఆలోచన చేయాలి. हेल्प करना चाहिए, वो गवर्नमेंट को सोचना चाहिए. కళాకారులకు శ్రమను మరిచిపోయే ప్రోత్సాహకాలు, గుర్తింపులే పురస్కారాలు. అలాంటి సత్కార పురస్కారాలు ఎన్నో తేజస్వి భాయ్ని వరించాయి. 2017లో ఢిల్లీ సూరజ్ కుండ్ మేళాలో ఆయన ప్రతిభకు గుర్తింపుగా కళామణి పురస్కారం ఆయన సత్కార కిరీటంలో చేరింది. దేశ విదేశాల విభిన్న కళాకారుల మధ్య తనను ప్రత్యేకంగా గుర్తించినందుకు భావోద్వేగం ఆవహించి మాటలు రాలేదు. ఆ కళ్ళు చెమర్చాయి. अनपढ़ हूँ बाहर तो जॉर्जिया एक इंटरनेशनल 2017లో జార్జియా అంతర్జాతీయ తివాచీ పండుగకు నన్ను ఆహ్వానించారు. ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన తివాచీ తయారీదారులు హాజరయ్యారు. నా కృషికి గుర్తింపుగా సంత్ కబీర్ పురస్కారం, జాతీయ, రాష్ట్ర పురస్కారాలు లభించాయి. గుజరాత్ పర్యాటక శాఖ సత్కరించింది. హర్యానా పర్యాటక శాఖ పురస్కారం లభించింది. అన్ని 18 పురస్కారాలు అందుకున్నాను. गुजरात टूरिज्म भी मिले हैं, हरियाणा टूरिज्म भी अवार्ड मिले हुए हैं, छोटे मोटे अवार्ड बहुत सारे मिले हुए हैं. కచ్ కళాత్మక వారసత్వాన్ని సజీవంగా నిలిపిన తేజస్వి భాయ్ తన కళను తనతోటే ఉంచుకోవాలని భావించలేదు. అందుకు ముందుగా తన కుమారులకు నేర్పారు. తమ సంప్రదాయాన్ని పిల్లలకు అందిస్తూ నైపుణ్యాలను పంచుతూ కొనసాగిస్తున్నారు. జై హో.